శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ 28వ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఎంతో ఆహ్లాదకరంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొంటారు. మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి రేపటి రోజున చక్కటి సమయాన్ని స్పెండ్ చేస్తారు. వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకునేటటువంటి విధంగా రేపటి రోజు అనేది ఉండబోతూ ఉంది. నిన్నటి నుండి మీరు చేస్తున్న పనులలో పొందినటువంటి స్ట్రెస్ నుండి ఈరోజు రిలాక్సేషన్ అనేది మీరు పొందుతారు. మీకు స్ట్రెస్ రిలీఫ్ అనేది ఈ రోజున ఉండబోతూ ఉంది. మీరు కాలక్షేపం కోసం మంచిగా నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఈరోజు ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా మంచి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఉండే ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా మీరు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మీకు ప్రమోషన్లు పొందడం కోసం కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ని మీరు విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మీరు కోరుకున్న జీవితం అనేది లభించవచ్చు మీ ఉద్యోగ పరంగా. ఇక అలాగే ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంది. పై అధికారులు మిమ్మల్ని ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీకు కృషికి తగిన ఫలితం అనేది వచ్చేటటువంటి వీలు అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అలాగే ఈ రాశి వ్యాపారులకు వ్యాపారపరంగా ఈ సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది. మంచి కాలం అనేది బాగా నడుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ వ్యాపారంలో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. దానిలో అద్భుతంగా ఫలితం అనేది పొందుతారు. మంచి మనస్సుతో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ రాశి వ్యక్తులకు పనులలో నైపుణ్యం అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారంలో ముందస్తు ప్రణాళికలతో మీరు ఖచ్చితంగా లాభపడతారు. వృత్తిలో మీకు ఖచ్చితంగా పేరు అనేది పెరుగుతుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. పట్టుదలతో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా లాభపడతారు. మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి నుండి కూడా సంతృప్తినిచ్చేటటువంటి అంశం అనేది ఉండబోతూ ఉంది. మరీ ముఖ్యంగా మీరు రేపటి రోజున ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా పొరపాటు జరగకుండా జాగ్రత్త పడండి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మనోబలంతో విజయాన్ని సాధిస్తారు. ఇక మీకు రేపటి రోజున కాలం అనేది అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. అనేక మార్గాలలో మీకు విజయం అనేది లభించబోతూ ఉంది. ముఖ్య కార్యాలలో మీరు రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి. ఇక ఏ పని చేసినా కూడా అందులో సరైన పద్ధతిలో ప్రారంభిస్తే ఆ పని అనేది ఖచ్చితంగా విజయపదంలో దూసుకు వెళ్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున సాహసాలు మాత్రం చెయ్యకూడదు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే మీరు ఏ కొత్త కార్యక్రమం అయినా మొదలు పెట్టండి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారంలో మెలకువలు చాలా అవసరం. ధనం అనేది వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగవుతుంది. ఒక వ్యక్తి కారణంగా మీరు పెండింగ్లో వేసిన ప్రతి పనిని కూడా రేపటి రోజున పూర్తి చేయబోతూ ఉన్నారు. వారి యొక్క సహాయంతో మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా విజయవంతంగా ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. వారు చేసే హెల్ప్ అండ్ సపోర్ట్తో మీ పని అనేది రేపటి రోజున ఈజీగా పూర్తి అవ్వబోతూ ఉంది. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి. తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి. ఇక అలాగే రేపటి రోజున వీరికి ఆర్థికంగా వృద్ధి చెందాలి అంటే గనుక లక్ష్మీదేవికి పూజించండి. ఇలా చేస్తే మీకు అనుకూలత శుభయోగాలు పొందుతారు. ముఖ్యంగా రుణ బాధలు రుణ సమస్యలు తొలగిపోవాలి అంటే రుణ విమోచన గణేష స్తోత్రాన్ని 21 సార్లు పఠించండి.
ఇలా చేస్తే వినాయకుడి యొక్క అనుగ్రహం పొందడం కారణంగా ధన లాభం అనేది పెరుగుతుంది. ధనపరమైనటువంటి వృద్ధి అనేది గోచరిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.